హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కొండా సురేఖ గారి వ్యాఖ్యలు నాగార్జున గారి ఫ్యామిలీ పైన ఒక్కసారి చేయడంతో కాంగ్రెస్ పార్టీ పైన కాస్త రేవంత్ గారి పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే రావడం మనం చూస్తాం. సినిమా ఇండస్ట్రీ నుంచి, కామన్ ఆడియన్స్ నుంచి కూడా. అయితే ఇప్పుడు దీనికి ప్రతీకారంగా రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి పైన పగబట్టి ఆయన జైల్లో పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అందుకు తగ్గట్టుగానే ఆయన పైన ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాగార్జున గారిని ఏమన్నా జైల్లో పెట్టే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటారా? కొండ సురేఖ వ్యాఖ్యలు కేవలం ఆంధ్ర, తెలంగాణ లేకపోతే ఆంధ్ర ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీని ఈ స్థాయిలో కాంగ్రెస్ మంత్రి, మహిళా మంత్రి మాట్లాడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ఎవరు కూడా ఆమోదించలేని పరిస్థితి. సో ఒక రకంగా కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తలేరు. ఆమె సారీ చెప్పింది కదా, ఇంక వదిలేయండి అంటున్నారు. నిజానికి ఆమె సారీ చెప్పలేదు, వ్యాఖ్యల్ని వెనక్కి కూడా తీసుకోలేదు. ఓన్లీ సమంతాకు సంబంధించిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. నాగార్జున మీద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఎక్కడా చెప్పలేదు. నిజానికి రామ్ గోపాలవరం చెప్పినట్టుగా ఆమె తిట్టింది సమంతని కాదు, సమంతని ఒక రకంగా ఆర్జీవి చెప్పినట్టుగా పొగిడింది ఆమె. ఎందుకంటే వీళ్ళు చెప్పినా కూడా ఆమె నిలబడింది, గట్టిగా ధిక్కరించింది, విడాకులకు సిద్ధమైంది, కానీ వాళ్ళకి లొంగలేదన్నట్టుగానే ఆమె చెప్పింది. దాంతో సమంత నిజానికి సమంతకి యాంటీగా కామెంట్లు కాదు, ఈ కామెంట్లు ఎవరికి? నాగార్జున ఫ్యామిలీకి, నాగార్జునకి పర్టికులర్గా వాళ్ళ అబ్బాయి నాగ చైతన్యకి. వాళ్ళిద్దరూ సమంతని కేటీఆర్ దగ్గరికి పడుకోవడానికి వెళ్ళమని చెప్పిందని ఈ స్థాయి ఘోరమైన భాష మాట్లాడింది. సో ఇది నాగార్జున ఫ్యామిలీ జీవితంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఇలాంటి కామెంట్ చేయలేదు. అందుకనే వాళ్ళు ఫ్యామిలీ బయటకు వచ్చారు. ఎప్పుడు మనకు ఆమ్లా ఇట్లాంటి విషయాలు ఎప్పుడూ రాలేదు. అఖిల్ ఎప్పుడు బయటకు అసలు ఇట్లాంటి పబ్లిక్ దీంట్లోకి వచ్చేవాడు కాదు. ఇది బేసికలీ షై గై. అట్లాంటి అతను కూడా 2-3 సార్లు స్పందించి ఎంత తీవ్రమైన మనోవేదనకు గురైంటుంది ఆ ఫ్యామిలీ. సో అప్పుడైనా ఆమె వెనక్కి తీసుకుందా? నాగార్జున మీద నేను చెప్పింది కరెక్ట్ కాదు అని వెనక్కి తీసుకుందా? తీసుకోలేదు. కేవలం సమంతకి, అది కూడా సమంతకి సారీ కూడా చెప్పలేదు. నా వ్యాఖ్యల్ని నువ్వు బాధపడుంటే అంట, బాధపడకుండా ఎందుకుంటారు? బాధపడి ఉంటే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను సమంతకు మాత్రమే ట్యాగ్ చేసి చెప్పింది తప్ప నాగార్జునకు ట్యాగ్ చేయలేదు. వాళ్ళ నాగార్జున పేరు కూడా తీయలేదు. అయినా మళ్ళీ కూడా ఆమె ఏం మాట్లాడింది? అయితే మరి వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పలేదు కదా, అందుకనే నాకు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న దాన్ని నేను చెప్పాను అంటుంది. అంటే వాళ్ళెందుకు నీకు చెప్పాలి? వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత నిర్ణయాలు, అవి ప్రైవేటు వ్యవహారాలు. తాము ఏవి బయట పెట్టాలి, ఏవి బయట పెట్టకూడదు అని నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని గౌరవించాలి తప్ప నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి వీళ్ళింట్లో జరిగేవన్నీ ఈమె చెప్తుందో బయటికి. రేపొద్దున వీళ్ళ పిల్లల గురించో ఇంకోటి ఇలాగ అడిగితే ఈమె ఏం చెప్తుంది? సో ఇది ఇప్పటికి కూడా ఆమె సారీ చెప్పలేదు, నాగార్జున పైన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. అందుకనే కంటిన్యూస్గా ఆమె మీద ప్రెజర్ అయితే పెరుగుతుంది. ఇది నేషనల్ వైడ్గా, ఇది మన మీడియానే కాదు. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ బీఆర్ఎస్ మీడియా దీన్ని ప్రముఖంగా పెద్దది చేస్తుందని. బీఆర్ఎస్ మీడియానే కాదన్న, టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఎన్డీటీవీ, సిఎన్ఎన్ ఇలాంటి నేషనల్ ఛానల్స్ కూడా దీని మీద డిబేట్లు పెట్టాయి. అక్కడ సినిమా వాళ్ళతో, అక్కడ రాజకీయ నాయకులతో పిలిచి వాళ్ళు మాట్లాడారు. సో దీని మీద నేషనల్ లెవెల్లో బీజేపీ మంత్రుల స్థాయిలో కూడా ఖండించారు. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్కి పరువు నేషనల్ లెవెల్లో పోయింది. ఒక పక్క మొన్ననే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత ఇది హర్యానా ఎన్నికల మీద పడుతుందని కాదు, కానీ కాంగ్రెస్కి ఒక రకమైన ఇబ్బంది అయితే అయింది. నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత ఢిల్లీ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి. సో ఇటువంటి దీంట్లో ఇది ఖచ్చితంగా వాళ్ళు వాడుకుంటారు పొలిటికల్గా కూడా బీజేపీ వాళ్ళు. సో కాంగ్రెస్ డిఫెన్స్లో పడిందని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ప్రియాంక గాంధీ అమలాకు ఫోన్ చేసి విషయాల్ని కనుక్కొనిందని, వీళ్ళ అభిప్రాయాలు ఏంటి, వీళ్ళు ఏమో ఆలోచిస్తున్నారని. దాని తర్వాత రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ పెరిగిందని, ఆయన ఈమెని బర్తరఫ్ అనే చేయాలి, లేదా రాజీనామా చేయించాలి, రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి, లేకపోతే మనకి చాలా ఇబ్బంది వస్తుంది కాంగ్రెస్, రేపు పొద్దున మనం పోరాడలేము. ముఖ్యంగా రాహుల్ గాంధీ మహిళలకు పెద్దపీట వేయాలనుకుంటున్నాడు పొలిటికల్గా వాళ్ళకి. ఆయన అనౌన్స్ చేశాడు, రాబోయే కాలంలో మా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సగం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉంటారని కూడా ఆ మధ్య ఆయన అనౌన్స్ చేశాడు.
సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఒక మహిళా ముఖ్యమంత్రి ఒక మహిళా విషయంలో ఇంత ఘోరంగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా సీరియస్ అయింది. అయితే రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గట్లేదు. ఆయన ఇప్పటికి కూడా సేమ్ హైడ్రా అండ్ మూసీ విషయంలో కూడా చూసాము, హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏ విషయంలో వెనక్కి పోతున్నట్లేదు. ఇంకొక వెర్షన్ కూడా అధిష్టానాన్ని కూడా ధిక్కరిస్తున్నాడు. అన్నీ మీకు చెప్పి చేయాలన్నా, మాకు అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి, మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని చేసే కాడికి పుణ్యకాలం గడిచిపోతుంది, ఇలాగ ఆయన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కదిపే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తెలిసింది కాబట్టి కొంత ధిక్కార స్వరంతోనే ఉన్నాడు అనేది ఒక వార్త. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. ఎందుకని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ద్వారా నాగార్జునకి వ్యతిరేకంగా మాట్లాడించడం మొదలుపెట్టారు. ఆయన ఎవరు, తీన్మార్ మల్లన్న ఒక బీసీ మహిళా మంత్రి మీద మీరు కేసులు పెడతారా ఇలా మాట్లాడారు. ఆల్రెడీ నాగార్జున మేము కూడా చూస్తాం ఈ సంగతి అన్నట్టుగా ఒక రకంగా డైరెక్ట్గా నాగార్జునకి బెదిరింపించాడు. అంటే బీసీ మంత్రి అయితే ఏమన్నా మాట్లాడచ్చా అనేది ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఆయనకేం మద్దతు అయితే దొరకలేదు. ఎవరు కూడా బీసీలు దీన్ని సపోర్ట్ చేస్తూ బీసీ సంఘాలు కానీ ఇంకొకరు ముందుకు రాలేదు. ఎందుకంటే క్లియర్గా ఆమె తప్పు చేసింది. తప్పు చేసినప్పుడు బీసీనా ఎస్సీనా ఇంకోటి విషయం కాదు కదా. సో అట్లా అనుకున్నప్పుడు ఆమె కూడా, సమంత కూడా క్రిస్టియన్ మహిళ కదా. కాబట్టి ఇది కాదు ఇంపార్టెంట్. ఒక మహిళగా ఒక నాగార్జున లాంటి ఫ్యామిలీ మీద ఏమాత్రం ఎటువంటి ఆధారం లేకుండా తన పొలిటికల్ గెయిన్ కోసం, కేటీఆర్ని బదనాం చేయడం కోసం నాగార్జున ఫ్యామిలీని ఇంత నీచంగా మాట్లాడడం అనేది ఇక్కడ కనబడుతుంది. అందుకని రేవంత్ రెడ్డి నాగార్జునని ఇప్పుడు కేసు పెట్టాడు. నాగార్జున మనం చెప్పుకున్నాం, అది రేపటికి విచారణ ఉంది నాంపల్లి కోర్టులో. సో దానివల్ల ఆమె ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు క్లియర్గా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అవేం ట్యాంపరింగ్ కాదు. ఖచ్చితంగా ఆమె పరువు మీద ఇదవుతుంది. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నాడని చెప్తేనే జీవిత 6 నెలలు జైలు శిక్ష పడింది. అట్లాంటిది ఇది ఇంకా ఘోరమైన విషయం కదా. సో ఖచ్చితంగా ఏమి పడే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు నాగార్జునకి విత్డ్రా చేయించుకోవడానికి ప్రెజర్ పెడుతున్నట్టుగా తెలిసింది. దానికోసం నాగార్జున మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. అది ఎవరు పెట్టారంటే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన జనం కోసం అనే ఒక లెటర్ హెడ్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. జనం కోసం అనేది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ. అయితే ఈయన బీజేపీ నాయకుడు. ఆయన ఫేస్బుక్ పేజీని, ట్విట్టర్ పేజ్ చూస్తే మనం క్లియర్గా ఆయన బీజేపీ నాయకుడు. అట్లని బీజేపీ వాళ్ళతో కూడా, కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఆయన కొన్ని ఫోటోలు అవి కూడా బయటకు వచ్చాయి. సో ఆయన ద్వారా, పైగా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయన ద్వారా పెట్టించారనేది. లేకపోతే ఆయనకి ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? ఎన్ కన్వెన్షన్ ఎప్పుడో కోలుగొట్టారు. దాని మీద కోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఈయన ఎన్ కన్వెన్షన్ ఇతను 3 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు కాబట్టి ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టనని పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? క్లియర్గా ఇది రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు. ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టించి ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇతన్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు ఇతను అన్న పద్ధతిలో, అంటే ఈయన జయలలితను ఆదర్శంగా తీసుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి కనిపిస్తుంది మనకి. జయలలిత కూడా సినిమా వాళ్ళని ఒక ఆట ఆడిచ్చింది. కమల్ హాసన్ అయితే నేను దేశం వదిలి వెళ్ళిపోతానన్న స్థాయిలో ఆయన ఆక్రోశాన్ని వ్యక్తపరిచాడు. సో అట్లాగే మనకి నెక్స్ట్ మనటికే జగన్ కనిపిస్తాడు. సినిమా వాళ్ళని వేధించడంలో జగన్ కూడా తక్కువేం కాదు. అలా ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి నా తడక చూపిస్తాను సినిమా వాళ్ళకి అన్నట్టుగా కోపంగా ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో వ్యతిరేకత సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఎంతమంది, నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒక ఇష్యూలో ఎంతమంది ఏకమయ్యి ఖండించిన సందర్భం మనకు కనపడదు. దీనికి నేపథ్యం కూడా చెప్పాను నేను. జస్ట్ నాగార్జున విషయమే కాదు ఇది, దీనికి ఆల్రెడీ నేపథ్యం ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళని బెదిరించడం ఇవన్నీ జగన్ది చూశారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి గద్దర్ అవార్డులు ఇవ్వడం కావచ్చు. తర్వాత ఆయన అసలు ఈ ఇష్యూ లేవదీసిందే ఫోన్ ట్యాపింగ్లో. సమంత ఫోన్ ట్యాప్ చేశాడు కేటీఆర్ అని మాట్లాడింది రేవంత్ రెడ్డి వాళ్ళే. అసలు ఫోన్ ట్యాప్ లీక్ ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి తెలియకుండా? కాబట్టి రేవంత్ రెడ్డి క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గద్దర్ అవార్డులు కావచ్చు, డ్రగ్స్ విషయంలో బెదిరించడం కావచ్చు, ఇట్లా అనేక సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం అనేది కనిపిస్తుంది. సో దీనివల్ల వీళ్ళలో పేరుకుపోయింది. ఏంది ఇది, మనం ఎంతదా సెన్సిటివ్ అయినా, మనకు వ్యాపారాలు సెన్సిటివ్ అయినా, మనల్ని ఇలా బెదిరిస్తూ ఉంటే, మనం భయపడతూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్తుంది?
అని చెప్పి వీళ్ళు చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మాత్రమే ఖండించాల. వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా సెలెక్టివ్గా బిహేవ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మనం చూస్తే ఆయనకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆయన పెద్ద డ్రామా చేస్తాడు, లేకపోతే అసలు జిప్పేసుకుంటాడు మౌనమునిలాగా. సో అందుకని ఈ ఇష్యూలో ఆయన స్పందించలేదు. కానీ చిరంజీవి స్పందించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఆ, బాలకృష్ణ స్పందించాలి. బాలకృష్ణ ఆ మధ్య కూడా మా సోదరుడు అంటాడు నాగార్జున్ని, అక్కినేని బర్త్డేకి కూడా ఆయన విషెస్ చెప్పాడు. ఇటువంటి మామూలుగానే ఆయనకు మాట్లాడే నేచర్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటిది ఖండించలేదు.